ఆ హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లే సీన్ కానీ లేకపోతే చాలా సీన్స్ అందులో ఉండవండి. వీ డెవలప్డ్ కొంచెం ఆ పోర్షన్ని కొంచెం డెవలప్ చేసామండి మన ఆడియన్స్కి తగ్గట్టు, మన ఫ్యామిలీస్కి ఇష్టపడేలాగా. ఐ డన్ సమ్ చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఈరోజు ఫ్యామిలీస్ అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది, అది బాగా కనెక్ట్ అయ్యిందని కూడా ఫోన్ చేశారండి. నిన్న ఈవినింగ్ నాకు సీతారాం శాస్త్రి గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా 53 మెంబర్స్ కలిసి వెళ్ళి చూశారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ సినిమా చాలా బాగా నచ్చింది. చాలా రేర్గా ఇలాంటి ఒకేషన్ ఉంటుంది వేర్ ఎవ్రీబడి లైక్స్ ద ఫిలిం అని నాతో అనడం చాలా ఆనందం కలిగించిందండి నాకు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో గుడ్ యూ విల్ యాక్చువల్లీ లవ్ టు వాచ్ ఇట్. కరెక్టేనండి, ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే, కొంచెం కష్టం అది. బట్ దెన్ ఆల్ ద చేంజెస్ దట్ వీ డిడ్, మేము చేసిన చేంజెస్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే పీకే వాజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ద గాడ్, సో వీ హ్యాడ్ టు మేక్ సమ్ చేంజెస్ బికాస్ కొంచెం మన ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని కూడా తీయాల్సి వచ్చాయండి కొన్ని సీన్స్, కొంత ఇంట్రడక్షన్ కానీ. అందులో చాలా సింపుల్గా ఉంటుంది, ఇందులో కొంచెం గాడ్ని అంత బ్రైట్గా, అంత అందంగా, అంత గ్రాండ్గా చూపించాలనే మా ప్రయత్నం నిజంగానే ఫలించింది. అది డిఫికల్ట్ సీన్ అనేది ఏం లేదండి. ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ వాజ్ డిఫికల్ట్ ఇన్ ఇట్. ఇంట్రెస్టింగ్ సీన్ అంటే చాలా ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ ద క్యారెక్టర్ వెంకటేష్ గారు వర్ రియలీ వెరీ గుడ్. బికాజ్ నార్మల్గా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడు, ఒక వ్యక్తి మూఢనమ్మకాలను నమ్మడు, అలాంటి వ్యక్తి దగ్గర దేవుడు వస్తే ఏమవుతుంది అనేది బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు టాక్. నేను మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పానండి. ఫస్ట్ టైం నేను ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక దగ్గర నాకు చిన్న డౌట్ ఉందండి. అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ మనం చేసినప్పుడు, లేకపోతే ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్, లేకపోతే ఏదైనా ఒక కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్, ఏదైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఫిల్మ్స్ లైక్ దట్, సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ రోల్స్. కథ బాగుంటే, క్యారెక్టర్ బాగుంటే దే యాక్సెప్ట్. బట్ సమ్టైమ్స్ వెన్ యూఆర్ నెరేటింగ్, వెన్ యూఆర్ టెలింగ్ స్టోరీస్ లైక్ దిస్, ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చాలా ఫియర్ ఉంటుంది కూడానండి. వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది, వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు దాన్ని. ఆ ఫియర్ డెఫినెట్గా నాలో కూడా ఉందండి. బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ రోల్ టు ప్లే, ఇట్స్ గాడ్ బై హిమ్సెల్ఫ్ టు ప్లే. దేవుడు క్యారెక్టర్ వేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ఒప్పించాలి, అంటే చేయడం ఈజీయే, బట్ అది ఒప్పించాలి, అది కన్వే అవ్వాలి, అది జనాలకి నచ్చాలి అనే దిస్ హోల్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్. సో బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళకముందే మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక 6 months నుంచి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ చేసి. వెన్ ఐ వెంట్ టు నెరేట్ హిమ్, హీ వాజ్ సో ఇమ్మెన్స్డ్. బాగా నచ్చింది ఆయనకి. ఆయన ఫస్ట్ విన్న వెంటనే అదే అన్నాడు నాకు, పొద్దున్నే ఫస్ట్ సన్లైట్ మన బాడీ మీద పడినప్పుడు ఒక హాయి ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా చేసినంత విన్నప్పుడు, ఈ కథ విన్నప్పుడు అన్నారు. అండ్ త్రూ ద ఫిల్మ్ అండి, రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఆయన డబ్బింగ్ పూర్తి చేసి ఆ సీన్స్ అన్ని చూసినంత వరకు అదే స్టాండ్లో ఉన్నారండి. హీ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అది నాకు అనిపించిందండి, టు జస్ట్ లివ్ ఇన్ ద క్యారెక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక క్యారెక్టర్ మనం అనుకున్నప్పుడు, ఆ సీన్ చదువుతున్నప్పుడు, లేకపోతే అక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నప్పుడు యూ గెట్ ఇన్ టు దట్. బట్ ఐ థింక్ హీ వాజ్ లివింగ్ ఇన్ ఇట్ అండి. ఫ్రమ్ ద డే వన్ నేను ఆయనకి చెప్పిన రోజు నుంచి ఎండ్ వరకు హీ వాజ్ జస్ట్ లివింగ్ ఇన్ ఇట్. ఆయన పట్టుదల ఆయనలో అది కనిపించిందండి. బికాస్ సో మెనీ పీపుల్ వర్ టెలింగ్ మీ, ఈవెన్ మీరు కూడా చూస్తుంటారండి, దే సెట్ హీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్, హీ వాజ్ లుకింగ్ గాడ్. సో దానికి నా హార్డ్ వర్క్తో పాటు ఐ థింక్ I should also give a lot of credit to the character who's played that, because somewhere you also have to believe అది ఒక ఈజీ రోల్ కాదు. జనాలు ఎప్పటి నుంచో ఎక్కడో దేవుడు అంటే మనకి వేరే పిక్చర్ వస్తుంది మైండ్లో. సో టు మేక్ దెమ్ బిలీవ్ ఈ క్యారెక్టర్ దిస్ ఇస్ ప్లేయింగ్ గాడ్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ ఐ థింక్ సమ్వేర్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎవ్రీబడి అండి, ద ప్రొడ్యూసర్స్ కానీ, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్, ఎవ్రీబడి, అండ్ దేర్ బిలీఫ్ made it look real. So really thankful to Kalyan garu for consistency ante first look nunchi last frame daaka consistency Kalyan maintain chesindi. Pleasantness gaane confidence gaane దానికి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారండి. దానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. నేను ఈ విషయం చెప్పాలండి మీకు, బికాజ్ ఆయన ఆ రోల్ చేసినంత సేపు, ఆయన క్యారెక్టర్ చేసిన అనేసి ఆయన హీ వాంటెడ్ టు మెయింటైన్ దట్ గ్లో, హీ వాంటెడ్ టు లుక్ దట్ యూనో గ్రేస్ఫుల్. ఆ గ్రేస్ కనిపించాలని అది రియల్గానే చాలా బాగా వర్కౌట్ అయిందండి. హీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఎప్పుడైనా ఆయనకి ఆ సీన్ చేస్తున్నప్పుడు, లేదు సమ్వేర్ ఈరోజు నాకు ఇది కరెక్ట్ కాదు, ఇవాళ కాదు రేపు చేద్దాం, హీ వాంటెడ్ టు బిలీవ్ ఇన్ ఇట్ అండి. సో
ఇట్ వాస్ దట్ బిలీఫ్ దట్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. నార్మల్గా మనం చాలాసార్లు వినుంటాం కదండి, మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు దే కీప్ టెల్లింగ్ అస్, అరే దేవుడు వస్తాడు భయపడకు, కొన్నిసార్లు లేట్ అవుతుంది బట్ హీల్ డెఫినెట్లీ కమ్ అనేది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేను చాలాసార్లు విన్నాను. ఏదైనా ఉన్నప్పుడు పర్లేదు, దేవుడు ఆలస్యంగా వచ్చినా దేవుడు ఖచ్చితంగా వస్తాడని మనం వినున్నాం. మేబీ ఆయన నోట్లో నుంచి ఆ మాట విని పీపుల్ రియాక్టెడ్ సో మచ్, అండ్ దిస్ ఈస్ ద లవ్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ హిమ్. దే వాంట్ కళ్యాణ్ గారు టు కమ్, యూనో, దే వాంట్ టు సీ హిమ్. సో మేబీ దట్ ఈస్ వన్ రీజన్ ఇట్ వెంట్ ఆల్ దట్ గుడ్. అండ్ జనరల్గా దేవుడు చెప్పే మాటేనండి. ఇప్పుడు మనం జనరల్గా చెప్పే మాటలే అవి. మేబీ ఆయన నోట్లో నుంచి మీకు ఆ డౌట్ వచ్చిందేమో ఆయన పొలిటికల్గా కానీ లేకపోతే ఎలా చెప్పాను, బట్ నాకైతే ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదండి. బికాజ్ వెన్ యూ వాజ్ సేయింగ్ లైక్ నీలాంటి సమర్థవంతులు అందరూ ఇంట్లో కూర్చుంటే అసమర్థవంతులు రాజ్యం వెళ్తారంటే ఎక్కడో ఒక దగ్గర మేబీ పీపుల్ కనెక్టెడ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ నా ఉద్దేశం అది కాదు. ఇట్ వాస్ గాడ్ టెల్లింగ్ దిస్ హ్యూమన్ టు గో ఫైట్ వాట్ ఈస్ రాంగ్. దిస్ వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే అండ్ ఇట్ ఆన్ వెంట్ ఆల్ వే. సాయి మాధవ్ లేకపోతే మీరు అక్కడికి వచ్చి కూర్చోవాలి, లేకపోతే అక్కడ ఎవరైనా ఒకరి నుంచి ఉంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. సాయి మాధవ్ గారికి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలండి. కొంచెం బిగినింగ్ నుంచే నాకు కొంచెం అలవాటు, రైటర్స్ దగ్గర నుంచి కానీ మ్యూజిషియన్స్ దగ్గర నుంచి కానీ కొంచెం ఎక్కువ తీసుకోవడం. అండ్ ఆయన ఎక్కడ అది తప్పుగా తీసుకోకుండా హీ యూస్ టు గివ్ మీ సో మెనీ వర్షన్స్ అండి, చాలా వర్షన్స్. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎక్కడో నాకు ఎక్కట్లేదంటే హీ యూస్ టు కీప్ ఆన్ రైటింగ్. సో అన్ని వర్షన్స్ తీసుకొని అందులో నుంచి వీ పిక్డ్ అప్ ద బెస్ట్ థింగ్. సో ఇట్ వాస్ అ కలెక్టివ్ ఎఫెక్ట్ అండి. సాయి గారు ఉన్నారు, భూపతి రాజా గారు ఉన్నారు, దీపక్ రాజ్ ఉన్నారు. వీ యూస్ టు సిట్ డిస్కస్ అ లాట్ అబౌట్ ద ఫిల్మ్. బికాజ్ ఒక చిన్న భయం ఏంటంటేనండి, ఇది ఒక నార్మల్ కథ కాదు, ఒక నార్మల్ లవ్ స్టోరీయో లేకపోతే ఏదైనా ఒక కమర్షియల్ ఫిల్మ్ అయితే ఎక్కడైనా ఒక తప్పు ఉన్నా లేకపోతే ఉన్నా కవర్ అయిపోతుందండి, అంత బ్రైట్గా తెలియదు. ఇప్పుడు చూడండి, మీరే ప్రతి డైలాగ్ గురించి పర్టికులర్గా ఇది ఏంటి అని అడుగుతున్నారు. సో యూ అండర్లైనింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. I knew after the release of the film people would point out everything. So we had to be very cautious of what we were talking. ఈ కాన్షియస్నెస్లో వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో అందులో సాయి గారు చాలా బాగా కష్టపడ్డారండి, చాలా వర్షన్స్ ఇచ్చారు. దెన్ వీ హ్యాడ్ టు టేక్ ఎవ్రీథింగ్, అందులో నుంచి కొంచెం సబ్స్టెన్షియల్గా వాట్ ఎవర్ వీ వాంటెడ్ వీ టుక్ ఇట్. సో ఇట్ వాస్ థ్యాంక్స్ టు సాయి ఫర్ రైటింగ్.